బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ఆశీస్సులు. దేవుడు ఈరోజు తన వాక్య సమృద్ధి చేత దీవించునుగాక. దానియేలు గ్రంథం 11-12 అధ్యాయాల సమీక్ష చేయాలి. బహుశా ఈ 2 అధ్యాయాల సమీక్ష ఈరోజు నేను చేయగలుగుదునో అనుకుంటున్నాను. ఎంతవరకు ఏ రీతిగా వెళ్తుందో తెలియదు. పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో వాక్యాన్ని చెబుతూ ఉన్నాను కాబట్టి దయచేసి ప్రార్థనాపూర్వకంగా ఈ సమీక్ష వినండి. ఈ సమీక్షలోనే క్విజ్ అనగా ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలు జాగ్రత్తగా మీరు రాసుకొని జవాబులు ఇమ్మని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మంచిది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసింది ప్రియా తమ్ముడు పసుపులేటి జయరాజు, ప్రియా చెల్లి కుమారి యొక్క మనముడు. అంటే పసుపులేటి కుమారి అమ్మమ్మ అవుతుంది. ఈ బాబుకు అనగా కాస లేల శ్రీ గౌతమ్, ఈ బాబుకు తాతగారు నాయనమ్మగారు కూడా ఉన్నారు. తాతగారు కాసా చంద్రశేఖర్, కాసా లక్ష్మి నాయనమ్మ. ఈ నాయనమ్మ అమ్మమ్మ ఇద్దరు తాతలు వీరు కలిసి తమ మనముడి యొక్క బర్త్డేకు ఈ కార్యక్రమం కొరకు స్పాన్సర్ చేశారు. 11,000 రూపాయలు కట్టారు. ఈ బాబును నిండారుగా దీవించుగాక. ఈ బాబు కొరకు ప్రార్థించారు. తడిమి చూస్తే ఏశావు, స్వరము వింటే యాకోబు. నిన్ను తడిమి చూస్తే అన్యుడవు, నీ స్వరము వింటే క్రైస్తవుండవు. వేషధారి ఓ వేషధారి, నీ బ్రతుకంతా మార్చుకోవా. వేషధారి ఓ వేషధారి, నీ బ్రతుకంతా మార్చుకోవా. తడిమి చూస్తే ఏశావు, స్వరము వింటే యాకోబు. నిన్ను తడిమి చూస్తే అన్యుడవు, నీ స్వరము వింటే క్రైస్తవుండవు. సున్నము కొట్టిన సమాధిలా ఉంటివా, పైన తెలుపే గాని లోపల కుళ్ళు. సున్నము కొట్టిన సమాధిలా ఉంటివా, పైన తెలుపే గాని లోపల కుళ్ళు. నీ బ్రతుకంతా అలా ఉన్నదా, ఆచారాలకు బానిసైతివా. నీ బ్రతుకంతా అలా ఉన్నదా, ఆచారాలకు బానిసైతివా. తడిమి చూస్తే ఏశావు, స్వరము వింటే యాకోబు. నిన్ను తడిమి చూస్తే అన్యుడవు, నీ స్వరము వింటే క్రైస్తవుండవు. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం, సమీక్షలోకి వెళదాం. దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. దానియేలు గ్రంథాన్ని సమీక్షించడానికి మీరు సహాయం చేశారు. గత
10 అధ్యాయాల సమీక్ష పూర్తయింది. ఈరోజు 11, 12 అధ్యాయాల సమీక్ష చేయాలని ఆశపడుతున్నాం. తదుపరి ఈ అధ్యాయాల్లో కొన్ని ప్రశ్నలు ఇచ్చి సమాధానాలు మా ప్రియుల దగ్గర నుంచి రాబట్టాలని మేము ప్రార్థిస్తూ వస్తున్నాం నాయన. ఎంతోమంది ప్రియ తమ్ముళ్ళు, చెల్లెండ్రు, యవనస్తులైన పాపలు, బాబులు నాయన ఈ పరీక్షలో పాల్గొంటున్నారు. గత కాలంలో సామెతల గ్రంథంలో ఎంతోమంది పాల్గొన్నారు నాయన. మా హృదయాలు నాయన ఎంతో కృతజ్ఞతతో నిండి ఉన్నాయి నాయన. అపాత్రును, అయోగ్యున నేను ఈ గ్రంథ ధ్యానాలు వచనం వెంబడి వచనం చేస్తూ ఉండగా ప్రభువా, కేవలం మీరే మా దిక్కు, మీరే మా ఆశ్రయం, మీరే మా కోటనైనా మీ మీద ఆధారపడి చేస్తూ ఉండగా స్వామి సహాయాన్ని అద్భుతంగా మా ప్రియ కుటుంబాలను ప్రేరేపించి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగడానికి సహాయపడుతున్నారు. ఏమి చెల్లించి మీ రుణాన్ని నేను తీర్చుకోగలను? యేసు అనుచరుల పరిచర్యలో చేస్తున్న బిడ్డలు తీర్చుకోగలరు నాయన. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే కలుగునుగాక స్వామి. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ కుమారుడైన యేసు ప్రభు వారిని హెచ్చిస్తూ ఆ నీ కుమారుడు మా రక్షకుడు ఆ యేసు ప్రభు వారి ద్వారా ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అని చెప్పిన మీకు నా హృదయపూర్వక వందనాలు. అమ్మా బాబు, మీ ఆరోగ్యాలు బాగుగా ఉన్నాయి కదూ? మీ ఆరోగ్యాలు బాగుగా ఉన్నాయని నేను విశ్వసిస్తున్నాను. ఈరోజు ఫస్ట్ ఇయర్ బిడ్డలు కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ బాగుగా వ్రాసారని మేము ఆశిస్తున్నాం. అదే రీతిగా రేపు సెకండ్ ఇయర్ బిడ్డలు ఇదే సబ్జెక్ట్స్ రాయబోతున్నారు. వారి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డలు మంచి మార్కుల్లో రావాలని మా యొక్క ఆశ. ముఖ్యంగా సెకండ్ ఇయర్ బిడ్డలు మంచి ర్యాంక్స్లో రావాలి. వారు ఎంసెట్కు సిద్ధపడాలి. ఎంసెట్లో కూడా మంచి ర్యాంక్ రావాలి. మన యొక్క తెలుగు బిడ్డలు మంచి ఇంజనీర్స్, మంచి డాక్టర్స్, ఐఏఎస్, ఐపీఎస్. కాబట్టి ఇటువంటి ప్రొఫెషనల్ ఉద్యోగాల్లోనికి మన బిడ్డలు వెళ్ళాలి. ఈ పరీక్షలతో పాటుగా ఆయా డిగ్రీ ఎగ్జామినేషన్స్, ఆయా ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ ఇంజనీరింగ్, మెడిసిన్ సంబంధించిన కోర్స్ యొక్క పరీక్షలు కూడా అవుతున్నాయి. అట్టి బిడ్డలకు మా దీవెనలు. బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ పరీక్షల టైంలో మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ప్రార్థన చేసుకుంటూ ఉండండి. ప్రార్థన చేసుకోండి. పరీక్ష హాల్లోకి వెళ్ళిన తర్వాత నేను అనేక విషయాలు చెప్తూ వస్తున్నాను. కాబట్టి ఇవి పాటించి మీ యొక్క జీవిత పునాది ఈ సమయంలోనే ఉంది కాబట్టి, ఈ పరీక్షల మీద ఆధారపడి ఉంది కాబట్టి మీరు బాగా చదువుకొని మంచి ర్యాంక్స్లో రావాలని మేము మీ కొరకు ప్రార్థిస్తున్నామనే ధైర్యాన్ని కలిగి పరీక్షలు రాయండి. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 12వ అధ్యాయ సమీక్ష ఈరోజు ముగించాలనేది నా యొక్క ఆశ. పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్య జరిగిన కాలంలో ఏ సంఘటన జరగలేదు అని కొంతమంది భావిస్తారు. కానీ అది సరైన తలంపు కాదు. పాత నిబంధన కాలానికి క్రొత్త నిబంధన కాలానికి మధ్య జరిగిన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు చాలా ఘోరమైన శ్రమలకు గురి అయ్యారు. సిరియా దేశం వలన, ఐగుప్తు రాజ్యం వలన ఇశ్రాయేలు ప్రజలు ఆ ఘోరమైన హింసలను, అవమానాలను భరిస్తూ వచ్చారు. సిరియా, ఐగుప్తు ఒకదానితో ఒకటి యుద్ధం చేస్తూ ఉండేవి. సిరియా దేశానికి, ఐగుప్తు దేశానికి మధ్యలో ఇశ్రాయేలు దేశం ఉండేది. అడకత్తెరలో పోక చెక్కల ఇశ్రాయేలు ప్రజలు నలిగిపోయేవారు. ఆ రెండు దేశాల సైన్యాలు ఇశ్రాయేలు దేశం మీదుగా ఒకదానిపై ఒకటి దాడి చేస్తూ ఉండేవి. ఒకదానిపై ఒకటి దాడి చేస్తూ ఉండేవి అనగా ఇశ్రాయేలు దేశం మీద నుంచే వారు సైన్యాలు వెళ్ళాలి, సైన్యాలు పంపాలి. అటువంటి సమయంలో ఇశ్రాయేలు ప్రజలు నలిగిపోయారు. ఈ యుద్ధం జరుగుతుంది అని అంటే ఇశ్రాయేలు ప్రజల గుండెల్లో అవి
చాలా రంపపు కోదల్లా ఉండే. ఈ యుద్ధాలు జరుగుతున్నాయి అని అంటే, అనగా సిరియాకు ఐగుప్తు దేశానికి యుద్ధం జరుగుతుంది అని అంటే, ఈ రెండు దేశాల మధ్య ఉన్న ఇశ్రాయేలు ప్రజల యొక్క గుండెల్లో రంపపు కోత కోసినట్టుగా ఉండేది. అటువంటి శ్రమలను ప్రజలు అనుభవించారు. క్రీస్తు విరోధికి ముంగుర్తైన అంతియోకస్ ఎపిఫానెస్ ఈ పాత నిబంధన క్రొత్త నిబంధన మధ్య కాలంలోనే రాజుగా ఉన్నాడు. చాలా ఆసక్తిదాయకమైన విషయం. ఇతడు అలెగ్జాండర్కు సైన్యాధిపతి అయిన సెల్యూకస్ వంశంలోంచి వచ్చినవాడు. ఇది చరిత్ర విద్యార్థులకు, చరిత్ర తెలుసుకోవాలని ఆశపడిన వారికి ఇది ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈ చరిత్ర మాకెందుకులే అనుకున్న వారికి పెద్ద ఇంట్రెస్ట్గా ఉండదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక విషయాన్ని గమనించాలి. పరిశుద్ధాత్మ దేవుడు దానియేలు గ్రంథంలోని ఈ చరిత్ర అంశాలను ఆయన ఉంచడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి మనం కూడా వినడానికి ఇష్టపడాలి, మనం కూడా చదివి ధ్యానించడానికి ఇష్టపడాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ అంతియోకస్ ఎపిఫానిస్ అనే చక్రవర్తి ఇశ్రాయేలు ప్రజలను బహుఘోరంగా హింసించాడు. ఫరో కానీ, హామాను కానీ, హిట్లర్ కానీ, ఏ దేశ నాయకులు కూడా ఈ యొక్క ప్రజలను అంతగా హింసించలే. ఈ అంతియోకస్ ఎపిఫానిస్ అనేవాడు అంతగా హింసించాడు. అతడు మహా క్రూరుడు, దైవ దూషకుడు. న్యాయంగా సింహాసనానికి రావలసిన వారసుడు పసిబిడ్డగా ఉన్నప్పుడే అతన్ని అన్యాయంగా చంపి ఇతడు రాజయ్యాడు. ఈ మాటలు వింటూ ఉంటేనే ఇతడు చరిత్రలో ఎంత హీనుడో అర్థం చేసుకోవాలి. ఈ అధ్యాయంలో చెప్పుకోదగిన విషయము ఇంకా ఒకటి ఉంది. అదేమిటంటే, ఈ అధ్యాయము చరిత్రను ప్రవచనాన్ని విడదీసి ప్రత్యేకంగా చెబుతూ ఉంది. మనం ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అదేమిటంటే, ఈ అధ్యాయంలో మనము చదివే ప్రవచనాలు అన్నీ అప్పటికి జరగలేదు. ఆ తరువాత కొన్ని నెరవేరాయి. అవి ఏమిటి అనగా 20వ వచనం చూడండి. అతనికి మారుగా మరి ఒకడు లేచి ఘనమైన రాజ్యము ద్వారా పన్ను పుచ్చుకొని వానిని లేపును. కొన్ని దినములైన పిమ్మట అతడు నాశనమగును. కానీ ఈ నాశనము ఆగ్రహము వలనైనను యుద్ధం వలనైనను కలుగదు. అతనికి బదులుగా నీచుడు ఒకటి వచ్చును. ఈ అధ్యాయంలో చెప్పుకోదగిన విషయం ఇంకా ఒకటి ఉంది. అది ఏమిటంటే, ఈ అధ్యాయము చరిత్రను ప్రవచనాన్ని విడదీసి ప్రత్యేకించి చెబుతూ ఉంది. మనం ఒక విషయాన్ని జ్ఞాపకించుకోవాలి. అదేమిటనగా, ఈ అధ్యాయంలో మనం చదివే ప్రవచనాలన్నీ అప్పటికి జరగలేదు. ఆ తరువాత వాటిలో కొన్ని నెరవేరాయి. అవి ఏమిటి అనగా, 2వ వచనం నుంచి 36వ వచనం వరకు చెప్పిన ప్రవచనాలు. ఆ తరువాత 362 సంవత్సరాలలో ఇవి నెరవేరాయి. ప్రియులారా, ఈ అధ్యాయంలో మనం చదవబోయే ప్రవచనం అంత సులభంగా అర్థం కాదు. ఈ ప్రవచనం చాలా లోతైనది. సామాన్య ప్రజలకు ఇది అంత ఆసక్తిని, ఉద్రేకాన్ని కలిగించే ప్రవచనాలను వినడానికి చాలామంది ఇష్టపడతారు. కానీ దేవుని వాక్యాన్ని లోతుగా తరచి చూచి అది ఏమి చెబుతూ ఉందో తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపరు. నేను చెప్పాను, హిస్టరీ చదువుకున్న వాళ్ళకి కొద్దిగా అర్థమవుతుందేమో. హిస్టరీ అనగా చరిత్ర వినడానికి ఇష్టపడే వారికి కొంత ఆసక్తిదాయకంగా ఉంటుందేమో. ఆత్మీయ జీవితాలకు మట్టుకు ఇవి వినడం
చాలా అవసరము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రవచనాలు చాలా లోతుగా మనము ధ్యానించి అర్థం చేసుకోవాలి. ఆ రీతిగా అర్థం చేసుకోవడం ద్వారా ఆధ్యాత్మిక మేళ్ళు కలుగుతాయి. అలాంటి ఆశ్చర్యకరమైన అద్భుతమైన ప్రవచనం ఈ భాగంలో ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మాదీయ పారసిక రాజ్యాల కాలం నుంచి గ్రీకు సామ్రాజ్యం చాలా వరకు జరగబోయే వాటిని ఈ ప్రవచనం తెలియజేస్తూ ఉంది. అప్పటికి ఆసియాకు సంబంధించిన విషయాలను మాత్రమే అంతవరకు ప్రవచనాలు తెలియజేశాయి. ఐరోపా ఖండంలోని దేశాలను గురించి కూడా ఈ ప్రవచనం చెబుతూ ఉంది. ప్రపంచంలోని రాజ్యాలను పాలించే అధికారం తూర్పు దేశాల నుండి పడమటి దేశాలకు సంక్రమిస్తోంది అని ఈ ప్రవచనం తెలియజేస్తుంది. తూర్పు వైపు ఖండం అధికారాన్ని పోగొట్టుకుంటుంది, పడమటి దిక్కున ఉన్న ఖండానికి ప్రవచనం మీద అధికారం మారుతుంది అని ఈ ప్రవచనం తెలియజేస్తుంది. అయితే ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేమిటనగా ప్రవచనంలోని ఈ విషయాలు అన్నీ దానియేలు జనాంగమైన ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించినవి మాత్రమే. ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించింది మనకెందుకు అనుకోవద్దు. ఆధ్యాత్మిక గడియారం ఈ ఇశ్రాయేలు ప్రజల మీదనే ఆధారపడి ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తూర్పు దేశాలకు పశ్చిమ దేశాలకు వారి యొక్క మధ్య రకరకాల ప్రభుత్వాల క్రింద ఇశ్రాయేలు దేశం నలిగిపోయింది. ఆ దేశాల మధ్య చిక్కుకొని నాశనము అవుతుంది అని కూడా ఈ ప్రవచనం చెప్తూ ఉంది. ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు బహుభయంకరమైన శ్రమలకు గురి అయ్యారు. అటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యం చెప్పేది ఏమిటి అనగా, తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. 11వ అధ్యాయం 32వ వచనం. అవును, మన యొక్క జీవితాల్లో దేవునిని ఎరగాలి. పేదవాళ్ళైనా వారు చదువుకోకపోయినా, నేను ఎరిగిన వారు కొద్ది మంది దేవునిని ఎరిగిన వారు విశ్వాసులు బలము కలిగి గొప్ప కార్యాలు చేశారు. ప్రియులరా, దేవుని నామానికి స్తోత్రం. వారు చూస్తుంటేనే వీరేమి బోధ చేస్తారు అని అనుకుంటూ ఉండేవాళ్ళం. కానీ వారు బోధ చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడా అన్నట్టుగా ఉండేది. ఎంతోమంది అవిశ్వాసులు రక్షణానుభవంలోనికి వచ్చేవారు. దేవుని నామానికి స్తోత్రం. తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. వాక్యం వింటున్నా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, వాక్యం వింటున్నా ప్రియ యవన బిడ్డలారా, మీ యొక్క జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయాలి అనగా దేవునిని, యేసు ప్రభుని ఎరిగి ఉండాలి. యేసు ప్రభువును ఎరిగి ఉండాలి అని అంటే యేసు ప్రభు వారిని కూర్చిన చరిత్ర మీకు బాగా తెలిసి ఉండవచ్చు. నేను అనేది ఏమిటనగా, దేవునిని ఎరుగుట అనగా యేసు ప్రభు వారిని మీ సొంత రక్షకునిగా ఎరుగుట ద్వారా, ఆయన రక్తంలో శుద్ధీకరించబడుట ద్వారా మీ జీవితాల ద్వారా బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఏమీ చదువుకోలేని కొంతమంది విశ్వాసులు బోధిస్తూ ఉంటారండి. ఎంతోమంది ప్రభు దగ్గరికి వస్తారు. ఎంతో ఉన్నతమైన చదువులు చదువుకొని పిహెచ్డి, డిడి, ఏమేమో డిగ్రీలు ఉన్నవారు బోధ చేస్తుంటే ఒక ఆత్మలో కూడా కృపాకార్యం జరగదు. ఎందుకు చేతనగా వీరికి చరిత్ర తెలుసు, వీరికి ప్రవచనాలు తెలుసు, వీరికి దేవుని యొక్క వాక్యం తెలుసు, కానీ అనుభవం లేదు, రక్షణ అనుభవం లేదు. కాబట్టి వారి యొక్క జీవితాలలో బలము కలిగిన గొప్ప కార్యాలు జరగవు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ అంతియోకస్ ఎపిఫానిస్ అనేవాడు ఐగుప్తు దేశం మీద దాడి చేసి
అతడు దానిని జయించి గొప్ప సంపాదనను, అందులో ఉన్న మంచి బంగారము, విలువగల లోహాల్ని తన దేశానికి తీసుకుని వెళ్ళి గొప్ప ఐశ్వర్యవంతుడు అయ్యాడు. ఏకభోజన పంక్తిలో కూర్చుండినను కపట వాక్యము వాడెదరు అని ఈ ప్రవచనం చెబుతూ ఉంది. అనగా అంతియోకస్ అబద్ధికుడు, నమ్మక ద్రోహి. దయచేసి ఈ అంతియోకస్ ఎపిఫానిస్ గురించి మనము అర్థం చేసుకోవాలి. ఎందుకనగా ఇతడు సాతానుకు గుర్తుగా ఉన్నాడు. అతడు శాంతినే కోరుతూ ఉంటాడు, శాంతినే కోరుతూ ఉన్నట్లు నటిస్తాడు. కానీ ప్రియులారా, చాలా మోసం చేస్తాడు, మాట నమ్మించి ద్రోహం చేసేవాడు. ఈ దినాల్లో కూడా అటువంటి వారు ఎంతోమంది ఉన్నారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మంచిగా మాట్లాడతారు, కానీ వారి యొక్క జీవితాలలో ఎంతో మోసం చేస్తారు. వాక్యం వింటున్నా ప్రియ తమ్ముళ్ళు, ప్రియ చెల్లెండ్రు, ఇటువంటి మోసపు మాటలకు మీరు లోను కావద్దు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసు ప్రభువారిని అప్పగించిన ఇస్కరియోతు యూదా లాంటి వారు ఆ కాలంలో కూడా ఉన్నారు. క్రీస్తు పూర్వం 166వ సంవత్సరంలో దైవ దూషకుడైన అంతియోకస్సు మీద తిరుగుబాటు జరిగింది. మక్కబీ అనే వ్యక్తి, మక్కబీ అనే మాటకు సుత్తి అని చెప్పాను నేను. పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్యకాలంలో ఈ యొక్క విషయాలు, ఈ మక్కబీల విషయాలు జరిగాయి. బైబిల్లో విషయాలు వ్రాయబడలేదు, కానీ చరిత్రలో ఈ సంగతులను చదవగలం. ఆ కాలంలో దేవుడు మక్కబీలు చేత ఆ విధంగా కార్యాన్ని చేశాడు. మనం ఆలోచించాలి. ఈ మక్కబీలను గూర్చి, ఆ మక్కబీల కాలంలో కూడా ఈ యొక్క దుష్టుడు ఇచ్చగం మాటలు చెప్పి నిబంధనను అతిక్రమిస్తాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, తమ దేవునిని ఎరుగువారు గొప్ప కార్యాలు చేస్తారు. ఈ వచనాల్లోని ఈ సత్యాన్ని మీరు గమనించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంతటితో దానియేలు గ్రంథం 11వ అధ్యాయ ధ్యానాలు నేను ముగిస్తున్నాను. ఎందుచేతనగా ఈ క్రీస్తు విరోధికి ఈ అంతియోకస్ ఎపిఫానిస్ అనే వానికి చాలా సంబంధం ఉంది అనే విషయాన్ని మీరు గమనిస్తే చాలు అనేది నా యొక్క ఉద్దేశం. ఇంకొక మాటని చెప్పి నేను ముగిస్తాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. ఈ రాత్రి సమయంలో ఏ మూలంగా ఏ కోశాన్ని కూడా మనలను మనము హెచ్చించుకోవద్దు. ఎంతగా తగ్గితే అంతగా మంచిది. అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం కదా, ఏమీ లేని విస్తరు ఎగిరిగిరి పడుతుంది, అన్నీ ఉన్న విస్తరు అణిగిమెణుగుంటుంది కదా, మనకు తెలుసు. కాబట్టి మనము ఆ ప్రభువులో తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి అని నేను మనవి చేస్తున్నాను. ఇంతటితో దానియేలు గ్రంథం 11వ అధ్యాయ ధ్యానాలు నేను ముగిస్తున్నాను. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలోనికి నేను ఉపోద్ఘాతంగా వెళ్తాను. దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో ప్రారంభమైన దర్శనం 12వ అధ్యాయంలో ముగుస్తుంది. మీరు ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇదంతా ఒకే దర్శనము అని బైబిల్ పండితులు చెబుతూ ఉంటారు. అక్కడక్కడ కొన్ని వచనాలు తీసుకొని మనం బోధించకూడదు. దయచేసి 10, 11, 12 అధ్యాయాలు క్రోడీకరించి, అంటే వాటిని సమీక్షించి మనము అర్థం చేసుకోవాలి. 10వ అధ్యాయం 14వ వచనంలో ఈ రీతిగా ఉంది. చూడండి, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరుగదు. అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబోవు ఈ సంగతిని నీకు తెలియజేయ వచ్చితినని అతడు నాతో చెప్పెను. ఈ వచనంలో 3 ప్రాముఖ్యమైన
విషయాలు ఉన్నాయి. ఆ 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పడానికి నాకు సమయం లేదు. మరొకసారి ఈ వచనాన్ని చదివి 3 ప్రాముఖ్యమైన విషయాలు రేపటి పాఠంలో నేను చెప్తాను. ఈరోజు 12వ అధ్యాయ సమీక్ష ముగించాలని నా యొక్క ఆశ, ముగించలేకపోయాను. ఈ 11వ అధ్యాయంలో చాలా వచనాలు ఉన్నాయి, మీకు తెలుసు. దరిదాపు 45 వచనాలు ఉన్నాయి. కాబట్టి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను చెప్పాను. నేను చెప్పిన ఈ సమీక్షలోనే ప్రశ్నలు ఉంటాయి. దయచేసి మీరు జాగ్రత్తగా వినారని నేను ఆశపడుతున్నాను. ఈ గ్రంథాన్ని బాగా చదువుకొని పరీక్షకు సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.